తేజు, ఈ లెక్క కొద్దీ రావట్లేదు. వచ్చి ఒకసారి చెప్తావా? మా ఇంట్లో కూడా ఎవరు లేరు, ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. అవునా సురేఖ, 2 నిమిషాల్లో వస్తున్నా, ఆగు. మా నాన్న ఫోన్ చేస్తున్నాడేంటి? అయ్యో లేచినావా? లేస్తే ఇలా మనం నాటేస్తున్నాం. బండి తీసుకొని ఒక 10 మిర్చీలు, ఒక 5 కళ్ళు తీసుకొని పొలం కడుగు. నాటో ఇష్టోళ్ళకి ఇయ్యు. అట్లనే ఆడ మొత్తం నారు అడిగి ఇష్టోళ్ళకి, సరేనా? సాయంత్రం దాకా అన్నీ ఉండు. నేను వస్తాయి, కొద్దిగా పనిలో ఉన్నా, నేను వస్తున్నా, సరేనా? నాన్న ఈ రోజున క్లాసులో ఉన్నాయి, నేను పోను, నువ్వే చూసుకోదంతా. ఆదివారం పూట క్లాసులు మీరు కూడా పోసప్పుడు దాకా పర్వాలేదా? పోయాళ్ళు ఏం చెప్తారు జీ సాయంత్రం దాకా? సురేఖ, నేను మా పొలం దగ్గరికి వెళ్ళి ఒక 10 నిమిషాలు వచ్చేస్తాను. రాగానే మీటికి వచ్చేసాను, సరేనా? ఓకే, త్వరగా రా పులకేష్, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. లేకుంటే మా వాళ్ళు వచ్చేస్తారు సాయంత్రం లోపు, సరేనా? ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను సురేఖ, నువ్వు టెన్షన్ పడకు. సూర్పడా, ఇంత లేట్ అయింది ఇంద్రా వీరి ఇటుకలు తీసుకురానికి? సరే ఆడ పెట్టు, గట్టిగా కాబట్టి కట్టలు తీసుకురా, ఆ వరి కట్టెలు వాడి. ఇక పడేసినాయిగా, నేను పోతున్నా, ఇటు వేసేస్తా, సరేనా? పోతా, ఎడికి పోతావు? మేజీకి ఫోన్ చేయమంటావా? నీ పొద్దు రా, పెడతలేదు, ఏం లేదు. ఆ దరిద్రం నా చుట్టే ఉంది. మా సురేఖ ఫోన్ చేస్తుంది. సురేఖ వస్తున్నా, సురేఖ వస్తున్నా. నీ వచ్చేటద్దు ఏమొద్దు, పెట్టి పోనీ, ఇంకోసారి మాట్లాడకు.